Subscribe to Color Frames. గత ప్రపంచ కప్లో గాయంతో టోర్నీకి దూరమైన హార్దిక్ పాండ్యా మళ్లీ తిరిగి జట్టులోకి రాలేదు. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో పాండ్యా గాయపడిన సంగతి తెలిసిందే. గాయం కారణంగా ఆసీస్తో టీ20 సిరీస్, దక్షిణాఫ్రికా పర్యటనకు పాండ్యా దూరమయ్యాడు. కాగా జనవరి 11 నుంచి టీమిండియా ఆఫ్ఘనిస్తాన్తో 3 టీ20 మ్యాచ్ల సిరీస్కు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఆఫ్ఘన్తో జరిగే సిరీస్కు కూడా హార్దిక్ దూరమయ్యే అవకాశాలున్నట్లు నివేదికలు వచ్చాయి. దాంతోపాటు ఐపీఎల్కు కూడా దూరమవుతాడనే వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో వాటన్నింటికీ చెక్ పెడుతూ పాండ్యా ఓ వీడియో రిలీజ్ చేశాడు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న హార్దిక్ తన ఫిట్నెస్ లెవెల్పై దృష్టి పెడుతూ జిమ్లో ఏ రేంజ్లో చెమటోడుస్తున్నాడో వీడియో చూస్తే అర్థమవుతుంది. కొత్త సంవత్సరం సందర్భంగా రిలీజ్ చేసిన ఈ వీడియో చూసి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇన్నాళ్ళు హార్దిక్కు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్మెంట్ అయ్యారు. అయితే తాజా వీడియో చూసిన ఫ్యాన్స్ హార్దిక్ కష్టాన్ని చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. జిమ్లో రకరకాల కసరత్తులు చేస్తూ వెయిట్ ట్రైనింగ్, స్ట్రెచ్చింగ్ వంటివి చేయడం చూడొచ్చు. ప్రతిరోజు పురోగతిని సాధిస్తున్నట్లు ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో ఫ్యాన్స్ మోటివ్ కామెంట్స్ చేస్తున్నారు. హార్దిక్ పోస్టుకు స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా రియాక్ట్ అయ్యాడు. వేగంగా కోలుకోమని కామెంట్ చేశాడు. ఇదిలా ఉంటే ముంబై ఇండియన్స్కు హార్దిక్ కెప్టెన్గా బాధ్యతలు అందుకున్న విషయం తెలిసిందే. రోహిత్ శర్మను కాదని గుజరాత్ టైటాన్స్ నుంచి తిరిగి ముంబై గూటికి చేరుకున్న హార్దిక్కు సారథ్య బాధ్యతలు అందించారు. ఇది కొన్నాళ్ళు వివాదాలకు దారితీసినప్పటికీ ముంబై ఫ్యూచర్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దీంతో తొలుత రోహిత్ ఫ్యాన్స్ నిరాశ చెందినప్పటికీ ప్రస్తుతం కాస్త కూల్ అయ్యారని చెప్పొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.